ఏపీ ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ 2026 గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులకు ఒక సంవత్సరం లోపు కనీసం 100 రోజులు గిరాకీ పని, మాన్యువల్ లేబర్, కల్పించడం. ఫ్రెండ్స్, మనము ఆన్లైన్లో ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ 2 విధాలుగా తెలుసుకోవచ్చును. గ్రామీణ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కొత్త పథకంతో ముందుకొచ్చింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పథకం ముఖ్య లక్ష్యాలు: గ్రామీణ నిరుద్యోగ యువతకు ప్రతి నెలా 100 రోజులు ఉపాధి కల్పించడం. యువత స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి ప్రోత్సహించడం. పేదరికాన్ని తగ్గించడం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఎలిజిబిలిటీ: ఈ ఉపాధి హామీ పథకానికి అర్హులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పౌరులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి చెందినవారై ఉండాలి. కనీసం 18 సంవత్సరాలు పైబడినవారు మాత్రమే అర్హులు. కుటుంబం వార్షిక ఆదాయం నిర్ధారిత పరిమితికి తగ్గుండాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్: ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎపక్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మొబైల్ నంబర్. పథకం ప్రధాన ప్రయోజనాలు: గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ, నిరుద్యోగం తగ్గించడం, గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, కుటుంబ జీవన ప్రమాణాల పెరుగుదల. ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్ స్టెప్ బై స్టెప్. ఈ ఉపాధి హామీ పథకం డబ్బులు ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో కింద చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. స్టెప్ 1: ముందుగా పేమెంట్ స్టేటస్ లింక్ పై క్లిక్ చేయండి. స్టెప్ 2: మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క జిల్లాను ఎంచుకోండి. స్టెప్ 3: ఆ తరువాత మీ యొక్క మండలంను సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 4: ఆ తరువాత మీ యొక్క పంచాయతీను సెలెక్ట్ చేసుకోండి. స్టెప్ 5: ఇప్పుడు ఎంప్లాయిమెంట్ రిజిస్టర్ ఆప్షన్, జాబ్స్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్టెప్ 6: ఆ తరువాత మీ యొక్క జాబ్ కార్డ్ లేదా నేమ్ను ఎంచుకోండి. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.